ఎప్పుడైనా మీకు కూడా ఇలా అనిపించిందా? కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినట్టు, జీవితంలో ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్టు, ఇక ఏం చేయాలో, ఎటువైపు వెళ్ళాలో అసలే అర్థం కానట్టు. కొన్నిసార్లు మనందరికి కూడా ఏదో ఒక సమయాన ఇలా అనిపించే ఉంటుంది. మన జీవితంలో మనం కన్న కలలు చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ వాటిని నిజం చేసుకోవడానికి మనకు ఏమాత్రం మార్గం కనిపించదు. మన మనసు ముందుకు సాగిపోమని చెబుతుంది. కానీ ఆ సమయాన ఒక్కడుగు కూడా ముందుకు పడదు. చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు ఏమాత్రం సహకరించవు. అప్పుడు మన మనసులో బాధ, నిరాశ, ఏం చెయ్యాలో, ఎటువైపు వెళ్ళాలో ఏమాత్రం అర్థం కాని ఆందోళన మొదలవుతుంది. అప్పుడు మన మనసు ఇలా చెబుతుంది, లే, లేచి నిలబడు, ఏమీ కాలేదు, నీ ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగించు. ప్రస్తుతం నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఏమాత్రం భయపడకు, అసలే బాధపడకు. ఇవి ఏమాత్రం శాశ్వతం కాదు. కొద్ది రోజులకు అన్నీ తొలగిపోతాయి. అంతవరకు ఓర్పుతో ఉండు, మళ్ళీ దృఢంగా ప్రయత్నించు అని. మళ్ళీ మీ మనసే ఇలా అంటుంది, ఇకెందుకులే, ఆపేసేయి, ఇంతటితో నీ ప్రయాణాన్ని ముగించు. ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం మార్గం లేదు, ఆ సంగతిని నువ్వు మర్చిపోయావా అని. అటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు గౌతమ బుద్ధుని ఈ కథ మీకు ఎంతో ఊరటనిస్తుంది. మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చి కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో గౌతమ బుద్ధుడు చెప్పిన ఒక మాట మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చి కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో పాటు ఒక గ్రామం నుండి తిరిగి వస్తున్నారు. ఆ సమయాన ఎండ ఎంతో వేడిగా ఉంది. గౌతమ బుద్ధునికి విపరీతమైన దాహం కూడా వేసింది. శిష్యుని దగ్గర ఉన్న మట్టి పాత్రలో నీళ్లున్నాయి. వాటిని తాగడం కోసం ఆయన ఒక చెరువు దగ్గర కూర్చున్నాడు. నిదానంగా ఆ మట్టి పాత్రను తీసుకుని నీళ్లు తాగబోతున్నాడు. ఆ సమయాన నేలపై ఉన్న ఒక చిన్న రాయి ఆ పాత్రను తాకింది. దానికి ఒక చిన్న చిల్లుపడి నీళ్ళన్నీ కారిపోసాగాయి. కొన్ని క్షణాల్లో ఆ పాత్ర పూర్తిగా పగిలిపోయింది. అప్పుడు శిష్యుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి, ఈ పాత్ర పగిలిపోయింది, దీనిలో ఇక మనం నీటిని తాగలేము అని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అతని కేసి చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఆ శిష్యునికి గౌతమ బుద్ధుని ముఖంలో ఏమాత్రం బాధ కనిపించదు. అప్పుడు శిష్యుడు ఆశ్చర్యపడి గౌతమ బుద్ధుని ఇలా అడుగుతాడు, స్వామి, మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. మన దగ్గర పాత్ర లేకుండా మనం ఈ చెరువులో నీళ్లను కూడా తాగలేం కదా అని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆకాశం వైపు చూసి ఇలా అంటాడు, ఇది మనకు ఒక సంకేతం నాయనా. జీవితంలో పగిలిపోయే వస్తువుల కోసం బాధపడవద్దు. అవి పగిలిపోవడం మన ప్రయాణాన్ని ఆపడానికి కాదు, వినూత్నంగా ఆలోచించమని సూచన. బుద్ధుడు ఆ పగిలిన పాత్రను పక్కన పెట్టాడు. చుట్టూ బాగా పరిశీలించాడు. అక్కడ అతనికి వెడల్పాటి ఆకులు కలిగిన ఒక చెట్టు కనిపించింది. ఆ ఆకుల్ని దోణెలుగా చేసుకొని వాటితో అందరూ నీటిని తాగారు. తర్వాత గౌతమ బుద్ధుడు నెమ్మదిగా ఇలా అన్నాడు, మనకు మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది సమస్య గురించి కాదు, దానికి గల పరిష్కార మార్గాల గురించి. పాత్ర పగిలిపోవచ్చు, కానీ దాహం తీరడానికి ప్రకృతి మరో మార్గం చూపింది. ఈ మాటల్ని వింటున్న శిష్యుడు నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆ మాటల్లో ఒక విశ్వసత్యం ఉంది. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది. ఆ సమయాన మనం అనుకున్న వాళ్ళంతా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మన కలల్ని సాధించడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోతాయి. రోజు రోజుకు మన పరిస్థితి మరింతగా దిగజారిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు బాధే మన జీవితంగా మారుతుంది. మనం తప్పు చేసామేమో అని అనుకుంటాం. ఇటువంటి పరిస్థితి నీ జీవితంలో వచ్చింది అంటే అది నిన్ను ఆపడానికి ఏమాత్రం కాదు. నువ్వు ఇంకా కొత్తగా ఆలోచించాలని, మరొక విధంగా ప్రయత్నించాలని. జీవితంలో ఒక దారి మూసుకుపోయినప్పుడు మనం బాధపడుతూ కూర్చోకుండా కొత్త దారి కోసం వెతకాలి. అది ఆధ్యాత్మికమైన, మానసికమైన మార్గం ఎప్పుడూ మన మనసులోనే ఉంటుంది. దాన్ని మనం ఆ సమయాన్ని అన్వేషించాలి. జీవితంలో విజయాన్ని సాధించిన ఎందరో విజేతలు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొని విజయం సాధించిన వారే. వెళుతున్న మార్గంలో నీకు కష్టాలు ఎదురు కాలేదు అంటే నువ్వు సరిగా ప్రయత్నించడం లేదని అర్థం. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును తయారు చేసే క్రమంలో 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ వాటిని చూసి అతను ఏమాత్రం ఆగిపోలేదు. మళ్ళీ ప్రయత్నించాడు.
చివరికి విజయాన్ని సాధించాడు. స్టీవ్ జాబ్స్ కంపెనీ నుంచి తొలగింపబడ్డాడు. దానికి అతను ఏమాత్రం నిరాశ చెందకుండా దాన్ని ఒక అవకాశంగా భావించి కొత్త మార్గాన్ని సృష్టించుకున్నాడు. గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టు పాత్ర పగిలిపోయినా నీళ్లు దొరుకుతాయి. మన జీవితంలో దారులన్నీ మూసుకుపోయినప్పుడు కొత్త మార్గాన్ని కనుగొనడానికి అవే మార్గాలవుతాయి. అంతేకాని ఆ పరిస్థితిని మనం అవరోధంగా భావించకూడదు. ఎందుకంటే ప్రతి ముగింపులో కూడా కొత్త ఆరంభం దాగి ఉంటుంది. బుద్ధుడు తన శిష్యులతో ఇలా అంటాడు: మనసే మార్గం, మనసే అడ్డంకి, మనసే విముక్తి. మన మనసు బలంగా ఉంటే ఈ బయటి ప్రపంచం ఎన్ని తలుపులు మూసేసినా నీవు నీ దారిని తెరవగలవు. అదే నీ మనసు బలహీనంగా ఉంటే చిన్న చిన్న అడ్డంకులు కూడా నీకు పెద్ద గోడలాగా అనిపిస్తాయి. అందుకే నీవు నీ మనసు పైన దృష్టిని కేంద్రీకరించు. అంతేకాని ఈ బయట ప్రపంచం మీద కాదు. మార్గం అనేది బయట కాదు, అది మన మనసులోనే ఉంటుంది. నీ ఆలోచన మారితే నీ దిశ మారుతుంది. నీ దిశ మారితే నీ గమ్యం మారుతుంది. జీవితంలో మార్గం కనిపించకపోవడం అంటే ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం దారి లేదు అని కాదు. దారి నీ మనసులోనే దాగి ఉంది. ధైర్యం, నిశ్చయం నీ మనస్సు, అవే మార్గం. వాటిని లేపి నిలబెట్టు. అప్పుడు ఈ ప్రపంచం నీకు తలుపులు తెరుస్తుంది. నువ్వు ఈ జీవిత సత్యాన్ని నీ జీవితంలో సదా యథా గుర్తు చేసుకుంటూ ఉండు. నీ కలల దారి బయట ఎక్కడో లేదు, అది నీ మనసులోనే దాగి ఉంది. నువ్వు దాన్ని శోధించి సాధించి తీరాలి. అప్పుడే నువ్వు నీ జీవితంలో ఓ విజేతగా మారగలవు. ఇప్పుడు నువ్వు కూడా నీ జీవితంలో ఇదే దశలో ఉన్నావా? నువ్వు ఏమాత్రం భయపడకు, బాధపడకు, అసలే ఆగిపోకు. ప్రశాంతంగా ఆలోచించు. బుద్ధుడు చెప్పిన ఈ మాటల్ని గుర్తుకు తెచ్చుకో. మార్గం బయట కాదు, అది నీ మనసులోనే ఉంది. నీ మనస్సును జయించు. నీ భయం, నీ సందేహం, నీ అలసటను దాటిపో. అప్పుడు ప్రపంచం నీ కోసం దారుల్ని తెరుస్తుంది. నీలో ఉన్న భయాల్ని, ఆందోళనల్ని వదిలిపెట్టి నీ మనసును నువ్వు దృఢంగా, బలంగా మార్చుకోగలిగితే చాలు. అప్పుడు నీ జీవితం అంతా మారిపోతుంది. మీరు ఇంతవరకు ఈ వీడియోను చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అర్థం. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేసుకోండి. వారు కూడా ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీ వంతు సహాయాన్ని అందించండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి విలువైన వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఎల్లప్పుడూ మోటివేటెడ్గా ఉండండి. ఇటువంటి అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ వెంకటేష్.